ఏదో ఒక రోజు మన ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటూ మన చేతిలో ఏదో ఒక పని ఉంటే మనం ఒక రూపాయి సంపాదించవచ్చు కదా అని అనిపించిన రోజులు ఖచ్చితంగా ఆడవాళ్ళకి లైఫ్లో అనిపిస్తుంది. అది చదివినా చదువు లేకపోయినా ఖచ్చితంగా నేను చెప్పే 10 విషయాలు మీ లైఫ్లో ఇది సక్సెస్ అవుతుందా చూడండి. ఈ 10 విషయాల వల్ల 10 ఇంట్లో ఉంటూ సంపాదించే ఐడియాస్ని మీరు లాస్ట్ వీడియో వరకు చూడండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. నా లైఫ్లో మా ఇంటి పక్కల మాకు తెలిసిన బంధువులతో అందరూ చేసిన పనులే మీకు చెప్తున్నాను. దీంట్లో మీరు సక్సెస్ అవుతారా? సక్సెస్ అయ్యి మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ ఒక రూపాయి ఇంటికి సంపాదిస్తూ ఖచ్చితంగా మనకని ఒక రూపాయి మన ఇంట్లో ఉంటే సంపాదిస్తున్నానని ఖచ్చితంగా అనిపిస్తుంది. అలాంటి విషయాలే, అలాంటి ఐడియాలే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అదేంటో చూడండి. 10 హోంవర్క్ జాబ్స్ ఆడవాళ్ళు ఇంట్లో ఉంటూ సంపాదించడం అని రాశాను కదా. దాంట్లో ఫస్ట్ అది టైలరింగ్ అంటారా? టైలరింగ్ ఈ బేసిక్ మనం పొయ్యి టైలరింగ్ అంటారా? మాకు బ్లౌజులు కుట్టడం తెలియదండి, డ్రెస్సులు కుట్టడం తెలియదండి, మాకేం తెలియదు, మేము ఎలాగ టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ మాకు రానే రాదు అన్నప్పుడు యూట్యూబ్లో టైలరింగ్ ఎలా నేర్చుకోవాలని చాలా వీడియోస్ ఉన్నాయండి. దాంట్లో మీరు బేసిక్ నేర్చుకోండి. బేసిక్ అంటారా? పైకుట్లు వేయడం. పైకుట్లు అంటే మనకి నైటీ డ్రెస్సులు, ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సులు అయినా కూడా పైకుట్లు ఖచ్చితంగా వేయించుకుంటారు కొంతమంది. నైటీలు ఖచ్చితంగా చేతులు పట్టించడమో లేకపోతే పొడుగ్గా ఉందని పట్టేయడమో, దానివల్ల మనకి ఒక నైటీకి 40 రూపాయల చొప్పున ఒక 5-6 నైటీలు ఎంత అవుతుందండి? 40 రూపాయలు, 200, 300 ఖచ్చితంగా మనకి ఇంట్లో ఉంటూ మనం సంపాదించేయచ్చు. బేసిక్ ఒక్కటే నేర్చుకోండి చాలు. యూట్యూబ్ చూసి మనం నేర్చుకుంటే చాలు. అది మనం బయటికి వెళ్ళి క్లాసులే నేర్చుకోవాలి అని అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. ఒక మిషన్ మీకు మీరు సెకండ్స్లో కొంటారో మీ స్తోమత బట్టి, నేను ఎందుకు సెకండ్స్లో కొనుక్కోవాలి, నేను ఫస్టే మంచిదే కొనుక్కుంటాను, కొత్తదే కొనుక్కుంటానంటే అది మీరు మీ టాలెంట్ని బట్టి మీరు కొనుక్కోండి. సెకండ్ది ఆరీ వర్క్ అంటే ఇప్పుడు ఈ ఆరీ వర్క్ బ్లౌజులు చాలా కాస్ట్లీ అండి. ఒక బ్లౌజ్ ఆరీ వర్క్ చేయాలంటే 3,000, 4,000 అవుతుంది. ఖచ్చితంగా ఈ జనరేషన్కి ఇప్పుడున్న ఆడవాళ్ళకి ఆరీ వర్క్ అంటే పిచ్చి. ఎంతంటే డబ్బులు పోయినా కూడా పర్వాలేదు, ఖచ్చితంగా మనకు ఒక బ్లౌజ్ అయినా ఉండాలని ఆరీ వర్క్ ఖచ్చితంగా ఆడవాళ్ళం ఖచ్చితంగా ఆరీ వర్క్లో మన డబ్బులు పెడుతున్నాం. అలాంటప్పుడు ఆరీ వర్క్ నేర్చుకొని ఆరీ వర్క్ అంటే నేర్పించే వాళ్ళ దగ్గర మీరు అడగండి, నేను ఆరీ వర్క్ మీ దగ్గర నేర్చుకుంటాను, మీ దగ్గర నాకు జాబ్ దొరుకుతుందా అని అడిగి చూడండి. వాళ్ళు ఏమంటారో చూసి మీరు దాన్ని బట్టి మీరు ఆరీ వర్క్ నేర్చుకొని వాళ్ళ దగ్గరే ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ దగ్గరే జాబ్ పొందే అవకాశాలు ఉన్నాయని తెలుసుకొని వాళ్ళ దగ్గర పనిచేయండి. ఒక 2 గంటలు పని చేశారనుకోండి, 2-3 గంటలు పని చేసినా కూడా మీకు ఒక బ్లౌజ్కి 2,000, 3,000 వచ్చినా కూడా కమిషన్ పోగా మీకు నెలకని ఇంత ఇస్తారా లేకపోతే రోజుకి ఎంత ఇస్తారా అని వాళ్ళ దగ్గర అడిగి మీరు క్లారిటీ చేసుకోండి. మూడోది బ్యూటీషియన్ అంటే మీరు పోయి కోర్స్ నేర్చుకొని మా ఇంటి పక్కన ఉండే వాళ్ళే ఒక 2-3కి నెలకి ఒక 2 ఫంక్షన్లు వచ్చినా కూడా నాకు 1,000 రూపాయలు, 2,000 వచ్చినా కూడా చాలు అంటే మీరు బేసిక్ యూట్యూబ్లోనే ఎంత దొరుకుతుంది. ఎలా బ్యూటీషియన్ నేర్చుకోవాలి, లేదు నేను ఇంకా పర్ఫెక్ట్గా కోర్స్ నేర్చుకుంటాను అంటే ఖచ్చితంగా మీరు ఒక బ్యూటీషియన్ కోర్సులోకి వెళ్ళి జాయిన్ అయ్యి ప్రొఫెషన్గా నేర్చుకొని మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, దీంట్లో సంపాదించవచ్చు. 4వది మెహందీ. ఈ బ్యూటీషియన్లోనే మెహందీ నేర్పిస్తారు కాబట్టి మెహందీ ఒక్కొక్కరికి ఆర్ట్ ఖచ్చితంగా వాళ్ళు మెహందీ బాగా వేస్తారు. వాళ్ళ క్లాస్కి వెళ్ళకపోయినా కూడా వాళ్ళ దగ్గర ఈ మెహందీ అనేది కోన్ పెట్టుకునేది ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఒక 2-3కి మీరు చెప్పండి, నేను మెహందీ పెడతాను, యూట్యూబ్ చూసే చాలామంది ఇప్పుడు చాలామందికి టాలెంట్ వచ్చేసిందండి. యూట్యూబ్ చూసే కొంతమంది మెహందీ పెడుతున్నారు. మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పండి, మా ఫ్రెండ్ నేను మెహందీ పెడతాను అని చెప్తే మీ ఫ్రెండ్స్ 4గురితో చెప్తారు. ఏదో ఒక ఫంక్షన్కి ఖచ్చితంగా ఒక 2-3 పెట్టినా కూడా ఒక 400, 500 అలా సంపాదించవచ్చు. 5వది హౌస్. మీ దగ్గర ఒక ఖాళీ హౌస్ ఉంది, లేదు మీరు మంచి డిగ్రీ చదువుకున్నారు అన్నప్పుడు ఏం చేయాలంటే ఒక స్కూల్ తీసుకొని ప్లే స్కూల్ లాగా స్టార్ట్ చేయండి.
ఒక 5 మంది పిల్లకాయలు, లేకపోతే 6 మంది పిల్లకాయలు, లేకపోతే మీ అపార్ట్మెంట్లో తెలిసిన ఒక 5 మంది పిల్లకాయలు ఖచ్చితంగా ఈ కాలంలో లేడీస్ చిన్న పిల్లల్ని వదిలేసే ఇంట్లో పనికి వెళ్తున్నారు కాబట్టి మీకు తెలిసిన పక్కనింటి వాళ్ళు లేకపోతే ఎదురింటి వాళ్ళు ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చెప్పండి నేను ఒక ప్లే స్కూల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా మీ పిల్లల్ని నా ప్లే స్కూల్కి పంపేయండి, నేను జాగ్రత్తగా మీరు వచ్చే వరకు చూసుకుంటాను, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఒక 3:30 4 దాకా చూసుకుంటే ఖచ్చితంగా నాకు తెలిసిన మా ఫ్రెండ్ వచ్చి ఇయర్లీ 15,000 16,000 తీసుకుంటుంది ఒక పిల్లకి. ఇదే మీరు చూసుకోగలుగుతారంటే ఖచ్చితంగా బయట ఒక బోర్డు పెట్టేసి మీ ఇంట్లోనే కూర్చుంటూ ప్లే స్కూల్ రన్ చేసుకోవచ్చు. అది మీకు ఎలా సౌకర్యమో చూసుకోండి. 6వది ట్యూషన్. డిగ్రీ చదువున్నాను, వేస్ట్ అయిపోయింది నా లైఫ్ అనుకోకుండా ట్యూషన్ అంటే మీకు ఏ సబ్జెక్ట్, లేకపోతే మీరు ఆల్ సబ్జెక్ట్ తీసుకుంటారా, ఒక అమ్మాయికి ఒక 1000 రూపాయలు తీసుకోండి, లేకపోతే 12థ్కి. ఇక్కడ మేము ఉండేది చెన్నై అండి. చెన్నైలో 10th చదివే వాళ్ళకి 2,500 3,000 అండి ఒక అమ్మాయికే. మన సైడ్ నా ఆంధ్రాలో లేకపోతే ఎక్కడ మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ ఊర్లో మీకే 10th లేకపోతే 12th లేకపోతే 8th లేకపోతే 6th నుంచి 10th లేకపోతే 3rd నుంచి 12th అలా మీరు చెప్తే ఖచ్చితంగా మీ టాలెంట్ని బట్టి మీరు ఎలా ఆ పిల్లలకి ట్యూషన్ చెప్పి రెట్టింపు చేసుకుంటారో డబ్బులు, అది మీ చేతిలోనే ఉందండి. 7 క్యాటరింగ్ అంటే ఈ కాలంలో క్యాటరింగ్ ఎక్కడ చూసినా హోటల్స్ ఫుల్ అయిపోతున్నాయి, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి మనం హోటల్కి వెళ్ళి తినాలంటే కొంచెం కష్టం. క్యాటరింగ్ ఇస్తే ఎంత అయిపోద్దో, ఒకవేళ డబ్బులు ఎంత అవుతుందో అని మనకు ఒక డౌట్ ఉంటుంది. మీరే ఒక సీమంత అనుకో, లేకపోతే ఏదైనా పెళ్లి చూపులకు వస్తున్నారు, అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలకి మీరు చెప్పండి, నేను ఇలా క్యాటరింగ్ చేస్తున్నాను, మీకు కావాల్సింది చెప్పండి. ఎక్కడ చెన్నైలో ఏంటంటే సీమంతో అలాంటి చేసేటప్పుడు ఒక 7 రకాలు 9 రకాల అన్నాలు పెడతారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, మనమే కూర్చొని చేయలేం కదా. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంటూనే 9 రకాల అన్నం వండి ఇలా ఇంత అయింది బిల్ అని చెప్పి ఇస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఒకవేళ బయట లేకపోతే పిల్ల వేసుకొచ్చేసిన ఆ పిల్లకి మనం చెయ్యాలి అన్నప్పుడు మనం కూర్చొని ఇప్పుడు ఈ కాలానికి వండట్లా. మన అమ్మలు అయితే ఖచ్చితంగా కూర్చొని చేస్తారు. ఈ కాలంలో అది సెట్ కావట్లేదు. దానికి ఏం చేస్తారంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మీకు ఇంత మురుకులకి ఇంతని, ఆ తర్వాత నిప్పట్లకి ఇంతని, లేకపోతే అరిసెలకి ఇంతని కాస్ట్ చెప్పేస్తారు. ఆమె ఇంట్లో కూర్చొని వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ తెలిసిన వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. దీనికని ఇంత పే చేసి చెప్పేస్తారు. మన డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్ది. మీకు అలాంటి మీ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయో చూడండి. క్యాటరింగ్. 8 ఫైనాన్స్ అంటే వడ్డీ వ్యాపారం. మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ ఊర్లో మీరు చాలా సంవత్సరాలుగా ఉన్నారు, నేను డబ్బులు తీసుకుంటానంటే ఖచ్చితంగా ఇది మంచి లాభమే. నెల మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే మనకి ఖచ్చితంగా మీరు చేయగలుగుతారంటే ఈ వడ్డీ వ్యాపారం చేయండి. లేదా అంటే వద్దు, ఈ రిస్క్ తీసుకోలేమంటే వదిలేసేయండి. ఓకేనా. మీ వల్ల అవుతుందంటే ఖచ్చితంగా మనం 2 లక్షలకి ఇచ్చినా కూడా ఎంత లేకపోయినా మనకు వడ్డీ. ఇప్పుడు చెన్నైలో ఒక 1,00,000 రూపాయల వడ్డీ 3,000 4,000 తీసుకుంటున్నారు. మన సైడ్ ఎంతో నాకు తెలియదండి. 4,000 అన్నా కూడా మనకి మన బంధువులకి ఎవరికి వచ్చినా కూడా మనకి లాభమే వస్తుంది. చూసి ఇవ్వండి. ఓకేనా. 9 శారీ బిజినెస్, నైటీ బిజినెస్, లేకపోతే ఇప్పుడు ఈ కాలానికి ఇది ట్రెండింగ్ కాదండి. మీ ఊర్లో 10 మందికి చెప్పండి, నేను నైటీ బిజినెస్ చేస్తున్నాను, నైటీ డ్రెస్, తర్వాత చుడిదార్ టాప్లు అని ఇలాంటివి మీరు మంచి క్వాలిటీ తీసుకొని అమ్మడం వల్ల మీకు లైఫ్ లాంగ్ కస్టమర్స్ ఎప్పుడూ ఉంటారు. మన అంగడికి వెళ్ళి కొన్నా కూడా ఓహో మా ఫ్రెండ్ ఇలా అమ్ముతుంది, మా బంధువులమ్మ ఇలా అమ్ముతుంది, సూపర్గా ఉంటుంది క్వాలిటీ అని చెప్పి ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ లేకపోతే మన రిలేటివ్స్ ఖచ్చితంగా మన దగ్గర నైటీ శారీస్ ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు ట్రై చేసి చూడండి. లేదు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మన బంధువులందరినీ క్రియేట్ చేసి ఖచ్చితంగా ఈ కాలంలో అందరి బంధువులందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఖచ్చితంగా ఉంది. ఇలా నైటీ బిజినెస్ చేస్తున్నాను, శారీ బిజినెస్ చేస్తున్నాను అని చెప్పి మీరు స్టేటస్ లాగా పెట్టేశారనుకోండి, వాళ్ళు చూసినప్పుడు ఏదో ఒకటి డ్రెస్ నచ్చుతుంది. ఆడవాళ్ళకి ఎందుకండి డ్రెస్సులు నచ్చో, ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి చూడండి. 10 ల్యాండ్ అంటారా, ఖాళీ స్థలం పెట్టుకొని ఏం చేస్తారనుకుంటారు. ఖాళీ స్థలమేనండి మంచి బెనిఫిట్. అది ఎలా అంటారా, నాకు తెలిసిన వాళ్ళు చెన్నైలో ఖాళీ స్థలం ఉంది, ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళ నాన్న కొన్నారు. ఏం చేయాలో అర్థం కాకుండా చాలా రోజులు అదే అట్లాగే చాలా సంవత్సరాలు అట్లాగే పెట్టేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే
క్రికెట్ కోచింగ్ లాగా ఒక ఇది కడతారు కదండి. అది క్రికెట్ గ్రౌండ్ లాగా, అంటే స్కూల్ పిల్లలు లేకపోతే నేర్పించేవాళ్ళు పెద్ద పెద్ద అంటే నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 2 టీముల దగ్గర నెలకి ఇంత రెంట్ అని చెప్పి నెల వచ్చి ఆ ల్యాండ్లో ఆడేసి మనకి ఆ మాస్టర్లు నేర్పించేవాళ్ళు మనకి రెంట్ లాగా పే చేస్తూ ఉంటారు. ఆ ల్యాండ్ వేస్ట్ కాదు, మనం దానికి వాళ్ళు ఏం అడుగుతారో దానికి కరెక్ట్గా మనం చేసామనుకోండి, ఖచ్చితంగా మనకి నెల ఒక ఇంత అమౌంట్ అని వస్తుంది. అది కాకుండా 2 సైడ్లు టీం ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర ఒక 15,000, వీళ్ళ దగ్గర ఒక 15,000, ఖచ్చితంగా మనకి నెలకు ఒక 30,000 దాకా వస్తుంది. ఆ గ్రౌండ్ వేస్ట్ కాదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ క్రికెట్కి లేకపోతే ఫుట్బాల్కో లేకపోతే టెన్నిస్కో ఏదో ఒకటి షటిల్కో మీరు ఇలా కట్టియడం వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. ల్యాండ్ వేస్ట్ కాదు, మీ డబ్బులు మీకు నెలలో ఎంత అమౌంట్ అని వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 10 విషయాల్లో మీకు నచ్చింది ఏంటో ఖచ్చితంగా నాతో చెప్పండి. ఖచ్చితంగా దీంట్లో ఈ 10 విషయాల్లో మీకు సక్సెస్ అవుతుంది. ఈ 10 విషయాల్లో నా దగ్గర ఇది ఉంది, ఈ టాలెంట్ ఉందని ఖచ్చితంగా కింద కమెంట్లో చెప్పండి. నేను ఖచ్చితంగా దీన్ని చేయగలనండి అని చెప్తే మీరు ఖచ్చితంగా మీ ఓపికను బట్టి, మీ టాలెంట్ను బట్టి, ఈ నాకు తెలిసిన టిప్స్ అండి ఇది, మీకు ఎలాగా వర్కౌట్ అవుతుందో ఈ 10 విషయాల్లో ఖచ్చితంగా మీరు నాతో షేర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేరో ఏదో ఒకటి చేసి నన్ను ఇంకా ముందుకి తీసుకొని వెళ్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు చూసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈ 10 విషయాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది. ఒక ఆడవాళ్ళు ఇంట్లో ఉంటూ వేస్ట్ అయ్యే జీవితాన్ని వృధా చేయకుండా ఖచ్చితంగా దీంట్లో 10 విషయాలు ఏదో ఒకటి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఖచ్చితంగా దీంట్లో మీరు సక్సెస్ అవుతారా అనుకుంటూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.